శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము బాలకాండ విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయిన కథ 3వ భాగము. ముందు భాగంలో వశిష్ఠుల వారు విశ్వామిత్రునికి దేనువుని ఇవ్వలేనని అన్నారు. అంతే ఆయనకు కోపము పొంగుకొచ్చింది. విశ్వామిత్రునిలో క్షాత్రధర్మం కూడా పొంగుకొస్తోంది. ఆయనలో అధికారంతో కూడిన కామం పెరుగుతోంది. తాను రాజు, వశిష్ఠుడు తన శాసనమందు ఉన్నవాడు, తన రాజ్యంలో ఒక పర్ణశాల కట్టుకుని ఉన్నవాడు, తన అనుగ్రహం మీద బ్రతుకుతున్నవాడు, బహుశా 1,00,000 గోవులు సరిపోక ఉండొచ్చు అని భావించి విశ్వామిత్రుడు సభలకు వేల పెంచడం మొదలుపెట్టాడు. మెడలలో బంగారు తాళ్ళు కలిగిన 14,000 ఏనుగులను ఇస్తానన్నాడు. వాటిని పొడిచి నడపడానికి బంగారు అంకుశములు ఉంటాయి. 800 బంగారు రథములను ఇస్తాను. ఒక్కొక్క రథమునకు 4 గుర్రములు పోంచబడి ఉంటాయి. ఒక్కొక్క గుర్రము స్వర్ణాభరణములతో అలంకారం చేయబడి ఉంటుంది. 11,000 వయస్సులో ఉన్న గొప్ప జాతి గుర్రాలను ఇస్తాను. వీటితో పాటు 1,00,00,000 గోవులను ఇస్తాను అన్నాడు. ఇందాక ఇస్తానన్న 1,00,000 గోవుల సంఖ్య ఇప్పుడు 1,00,00,000కి పెరిగింది. నీవు అడిగినంత బంగారం వెండి ఇస్తానన్నాడు. నిజానికి విశ్వామిత్రుడు ఇస్తానన్నవన్నీ వశిష్ఠుడు కోరుకునేవాడైతే వశిష్ఠుని ఆశ్రమం ఎక్కడో అరణ్యంలో ఉండనక్కర్లేదు. వశిష్ఠుడు అలా కోరుకున్నవాడు కాదు. ఏమి ఇచ్చినా సరే శబలను ఇవ్వడం సాధ్యం కాదని, ఇక ఈ విషయంలో మాట్లాడేది లేదని చెప్పి వశిష్ఠుడు మౌనం వహించాడు. ఇంకా మాట్లాడుతుంటే అవతలి వారిలో కామక్రోధములు పెరిగిపోవడానికి అవకాశం ఉంది. చిట్ట చివరకు ఆ క్రోధం అగ్నిహోత్రం అయిపోతుంది. ఆ స్థాయి రాకుండా ఉండటకు అవతల వారి స్వభావము మారుతుండగా మౌనమును ఆశ్రయించడమే మంచిది. అందుకని ఆ పాపము తన వల్ల కలగకూడదని వశిష్ఠ మహర్షి మౌనం వహించాడు. ఒక్కొక్క సందర్భంలో ఎటువంటి జ్ఞాని కూడా ఎందుకు మౌనం వహించాలో వశిష్ఠుని జీవిత చరిత్ర మనకు నేర్పింది. విశ్వామిత్ర మహారాజులో కామము క్రోధము ఒకదాన్నొకటి పెనవేసుకుని పెరిగిపోతున్నాయి. అప్పుడు అతను, నేను రాజుని, ఈ శబలారత్నం రాజైన నా దగ్గర ఉండాలి. ఇన్నాళ్ళు దీనిని వశిష్ఠుడు తన దగ్గర ఉంచుకున్నాడు. పోనీ ఇస్తాడేమోనని అడిగాను. ఎంత అడిగినా బెట్టు చేస్తున్నాడు అని దాని మెడలో తాడు కట్టి దానిని తీసుకుపొండని సైనికులకి అప్పచెప్పాడు. సైనికులు దానిని ఈడ్చుకుంటూ లాక్కెడుతున్నారు. సైనికులు అలా వెడుతుంటే అబలైన స్త్రీ ఎలా ఏడుస్తుందో అలా శబల కన్నుల వెంట నీరు కారుస్తూ ఏడుస్తోంది. కామధేనువు రజస్తమో గుణములు ఉండే వారి వద్ద ఉండాలని కోరుకోదు. భగవంతుడు ఎంతో దయామయుడు. అందుకనే ఆయన మనలాంటి వారికి కామధేనువుని ఇవ్వడు. ఇస్తే దానివల్ల మనలో చాలామంది దానిని కోరకూడని కోరికలు కోరి ఆపదలు తెచ్చిపెట్టుకుంటారు. ఒక్కొక్కడు చాలా మౌఢ్యంగా ఉంటాడు. చెప్పిన మాట వినడు. ఒక గురువుగారు శిష్యులను కూర్చోబెట్టుకుని ఉపన్యాసం చెబుతున్నాడు. అబ్బాయిలు, భగవంతుని ఆజ్ఞాని ఒకటి ఉంటుంది. ముందుగానే దానిని ఈశ్వరుడు మన నుదుటి మీద రాసి ఉంచుతాడు. దానిని ఎవరూ తప్పించలేరు అంటాడు. ఈ మాటకు ఒక శిష్యుని కోపం వస్తుంది. భగవంతుడు ఏమిటి రాసేది చెప్పండి అన్నాడు. అంటే గురువుగారు ఆ శిష్యునితో, రేపు మధ్యాహ్నం 12 గంటలకు నువ్వు పాయసం తినాలని రాసి ఉందిరా అన్నాడు. నేను చస్తే తినను. మీరు చెప్పారు కదా, ఎలా తినకుండా ఉంటానో చూద్దురు కానీ. భగవంతుడు రాయడం ఏమిటి, నేను పాయసం తినడం ఏంటి? ఒక్కనాటికి తినను. ఊళ్ళో ఉన్నట్లయితే పొరపాటున ఎవరైనా పెట్టవచ్చు, లేకపోతే నాకే తినాలని అనిపించవచ్చు. అందుకని అడవికి పోతాను అన్నాడు. అడవిలోకి వెళ్ళి కూర్చున్నాడు. 11 అయింది. ఇంకొక గంట గడిచిందా గురువుగారు ఓడిపోయినట్లే. అదే సమయానికి కొందరు బాటసారులు అటువైపు వస్తున్నారు. వాళ్ళు వచ్చి తనను పాయసం కానీ తినమంటారేమోన్న అనుమానంతో చెట్టు ఎక్కేసి కూర్చున్నాడు. ఆ బాటసారులు వీడి కర్మ కొద్దీ ఆ చెట్టు క్రిందకే వచ్చారు. కాళ్ళు చేతులు ముఖాలన్నీ కడుక్కున్నారు. కబుర్లు చెప్పుకున్నారు. మూటలు విప్పారు. వాళ్ళకి ఏమి కోరిక కలిగిందో కానీ ఆనాడు అందరూ పాయసమే తెచ్చుకున్నారు. ఇక పాయసం తాగుదామని అనుకుంటూ ఉండగా వారికి గుర్రపు డెక్కల చప్పుడు వినిపడింది. అప్పటికి 12 సమీపిస్తోంది. అమ్మ బాబోయ్, దారి దొంగలు వస్తున్నారని పారిపోయారు. అక్కడికి దారి దొంగలు గుర్రముల మీద వచ్చి చెట్టు కింద ఉన్న పాయసాన్ని చూసి తిందామని గుర్రాల మించి క్రిందికి దిగారు. పాయస పాత్రను పరిశీలించారు. అందులో ఒక్క చుక్క కూడా ఎవరూ తాగినట్లేదు. అందులో ఏమైనా విషం కలపబడిందేమోనని అనుమానించారు. పైకి చూశారు. శిష్యుడు పైన చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉన్నాడు. అతనిని కిందికి దిగమన్నారు. అతను దిగాడు. నువ్వు ఇందులో విషం కలిపావా అని అడిగారు. మహాప్రభో, ఈ పాయసం నాది కాదు. దీని సంగతి నాకు తెలియదు. దీన్ని ఎవరు పెట్టారో అన్నాడు. అయితే దీనిని నువ్వు ముందు తాగు అన్నారు. అంత శిష్యుడు పాయసం తప్ప ఏదైనా తాగుతానన్నాడు. అయితే ఇందులో రహస్యం వీడికే తెలుసు అనుకుని, నువ్వు తాగుతావా లేకపోతే పొడి చేయమా అన్నారు. ఏం చేస్తాడు? అప్పుడు ఖచ్చితంగా 12 అయింది. వాడు పాయసం తాగేశాడు. వాడికి ఏమీ కాలేదు. ఒక్కొక్కడికి మూర్ఖత్వం అంతే. మనిషిలో కామక్రోధాలు 2 లోపల విజృంభించిపోతే అతడు ఎటువంటి తెంపరి పనైనా చేసేస్తాడు.
శబల బలవంతంగా తీసుకుపోబడుతోంది. పాపం ఆ దేను ఏడుస్తోంది, కన్నులమ్మట నీరు కారుస్తుంది. ఏ విధంగా అయితే ఒక అబల ఆర్తనాదం చేస్తుందో అలా ఆర్తనాదం చేస్తోంది. వశిష్ఠ మహర్షి చూస్తున్నారు. ఆయన బ్రహ్మర్షి. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు, దానిని రక్షించగలడు. ఆయన తన తపశక్తితో దానిని రక్షించడానికి ప్రయత్నిస్తే ఆయనకు కూడా కామక్రోధాలకు వసుడైనట్లే లెక్క. ఆయన అలా చేస్తే ఆయనకు ఆవు తనకు కావాలనే కోరిక ఉన్నట్లే కదా, తనకి స్వార్థం ఉన్నట్లేగా. అందుకని ఆయన ఏమీ మాట్లాడలేదు, నిశ్శబ్దంగా కూర్చున్నాడు. అప్పుడు వెళ్ళిపోతున్న కామధేనువు తనని విశ్వామిత్రుడు ఎత్తుకుపోతున్నాడా లేక వశిష్ఠ మహర్షి పరిత్యజించాడా అని అనుమానం వచ్చింది. ఎంత గొప్ప అనుమానమో చూడండి. క్షత్రియ బలం కన్నా బ్రహ్మతేజం గొప్పదని శబలకు తెలుసు. వశిష్ఠ మహర్షి శక్తి ముందు విశ్వామిత్రుని శక్తి సరిపోదని కూడా ఆమెకు తెలుసు. రాజశక్తి చాలదని ఆమెకు తెలుసు. అయినా నన్ను విడిచిపెట్టకపోతే విశ్వామిత్రుడు తనను ఎలా తీసుకెళ్ళగలుగుతున్నాడు? వశిష్ఠ మహర్షి నన్ను ఎందుకు విడిచిపెడుతున్నాడు? నా ఎందుకు ఏమైనా పాపం ఉండాలి, లేదా నేను ఏదైనా పొరపాటు చేసి ఉండాలి. ఈ రెండూ లేకపోతే నన్ను బ్రహ్మర్షి విడిచిపెట్టడు. నేను పొరపాటు చేసినట్లయితే క్షమించమని వశిష్ఠ మహర్షిని అడుగుతాను. ఆయన బ్రహ్మర్షి కాబట్టి క్షమిస్తాడని తలచి తాడు తెంచుకొని వశిష్ఠ మహర్షి దగ్గరకు పరిగెత్తింది. ఏమి ధర్మమో చూడండి. పెద్ద అంబారావం చేసి వశిష్ఠ మహర్షి ముందు నిలబడింది. మేఘం మాట్లాడితే ఎలా ఉంటుందో అటువంటి ధ్వనితో మాట్లాడింది. మిగిలిన కథను తరువాయి భాగంలో తెలుసుకుందాం. రామజయం శ్రీరామజయం.